హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మేఘ సందేశం సీరియల్ ఏమవుతుందంటే భూమి గగన్ పెళ్లి రోజు రానే వస్తుంది. భూమి గగన్ ఇద్దరూ ఆనందంగా కళ్యాణ మండపానికి చేరుకుంటారు. కాకపోతే అక్కడికి చేరుకున్న తర్వాత శారద, కేపీ, మీరా ముగ్గురు కలిపి మాట్లాడుకోవడం భూమి చూస్తుంది. మీరా దగ్గరుండి శారద, కేపీల విడాకుల పేపర్ల మీద సైన్ పెట్టిస్తుంది. శారద కేపీతో చెప్తుంది, మీరు ఎలా అయినా సరే సైన్ పెట్టాలి, లేకపోతే నేను ఊరుకొని నేను ఏదన్నా అనుకుంటే అదే చేస్తాను, మీకు తెలుసు కదా, నా కొడుకు పెళ్ళవడం కోసం నా ప్రాణాలు తీసుకోమన్నా తీసుకుంటాను అని చెప్పి బెదిరిస్తుంది. వాడికి చిన్నప్పుడే నాన్న ప్రేమ ఎలాగో దూరం అయ్యింది, ఇప్పుడు నాకు కూడా ఏమన్నా జరిగితే తల్లి ప్రేమ కూడా దూరం అవుతుంది అని చెప్పి ఇంకా మాటలతోనే ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తుంది కేపీని. కేపీకి చిన్నప్పుడు జరిగిందంతా గుర్తుకు వస్తుంది. తాను మీరాని పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడం, గగని ఆడవటం అంతా గుర్తొచ్చి, లేదు శారద, అలా జరగడానికి వీల్లేదు, నేను నీకు విడాకులు ఇస్తాను, నువ్వు గగంతో ఉండి వాడి సంతోషంగా ఉండేటట్టు నువ్వే చూడాలి, వాడంటే నాకు ప్రాణం అని చెప్పి అంటాడు. దానికి శారద వెక్కి ఎక్కి ఏడుస్తూ ఉంటుంది. తాను పేపర్స్ మీద సైన్ చేసేసి కేపీకి ఇస్తుంది. కేపీ కూడా చేసేదేమీ లేక తాను కూడా సైన్ పెట్టేసి మీరాకిచ్చి, నీకు ఇప్పుడు సంతోషమే కదా మీరా అని చెప్పి అక్కడి ఇదంతా దూరం నుంచి చూస్తున్న భూమికి ఏమీ అర్థం కదా, ఏం జరుగుతుందో ఇక్కడ అని చెప్పి కేపీ బయటికి వచ్చిన తర్వాత మాట్లాడుతుంది. ఏంటి మామయ్య మీరు చేసింది, మీరు శారద అత్తకి ఎందుకు విడాకులు ఇచ్చారని చెప్పేసరికి కేపీ నిజం చెప్తాడు. మీ నాన్న నీ కన్నీళ్ళు చూసి, నీ బాధ చూసి పెళ్ళికి ఒప్పుకోలేదు, నాకు శారదకి విడాకులు జరిగితేనే నీకు గగన్కి పెళ్లి జరుగుతుందని వాగ్దానం తీసుకున్నాడు, అందుకే శారద మీ ఇద్దరి పెళ్లి కోసం నాకు విడాకులు ఇచ్చింది అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. అవునా మావయ్య, ఏంటి ఇంత జరిగిందా అని చెప్పి షాక్లో ఉండిపోతుంది. ఇలా జరగకూడదు ఎప్పటికీ అని చెప్పి అక్కడి నుంచి భూమి డ్యాన్స్ ప్రోగ్రామ్కి వెళ్ళిపోయి డ్యాన్స్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తుంది. ఇక్కడ పెళ్లి గడియలు రానే వస్తాయి. భూమి కోసం అందరూ వెతుకుతూ ఉంటారు కానీ భూమి కనిపించదు. అప్పుడు గగన్ మిగతా వాళ్ళందరూ షాక్ గురవుతారు. అక్కడికి వచ్చిన పెళ్లి వాళ్ళందరూ వాళ్ళని తిడుతూ ఉంటారు. మగవాడు లేని ఫ్యామిలీకి తను రావట్లేదు.